రోడ్డు ప్రమాదం అనేది ఒక్క క్షణంలో జీవితాన్ని మార్చేసే సంఘటన. చాలాసార్లు ప్రమాదం జరిగిన వెంటనే ప్రజలు షాక్లోకి వెళ్ళిపోతారు. ఎవరికి ఏం చేయాలో అర్థం కాక గందరగోళం ఏర్పడుతుంది. కానీ ఆ సమయంలో తీసుకునే కొన్ని సరైన నిర్ణయాలు తర్వాత చట్టపరంగా, ఆర్థికంగా చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి చికిత్స, ఇన్సూరెన్స్, పరిహారం, కేసు వంటి అంశాల్లో సరైనటువంటి అవగాహన ఉండటం అనేది చాలా అవసరం. మొదటగా ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణ రక్షణకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. గాయపడిన వ్యక్తిని వీలైనంత త్వరగా సమీప ఆసుపత్రికి తరలించాలి. ముందు పోలీస్ కేసు పెడదాం, ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్దాం అనటం ఏమాత్రం కూడా సరైనది కాదు. ప్రాణం ముఖ్యం. అలాగే ప్రమాదం జరిగిన ప్రదేశం, వాహన నంబర్లు, గాయాల పరిస్థితి, చుట్టుపక్కల పరిస్థితి, వీలైతే ఫోటోలు లేదంటే వీడియోలు కూడా తీసుకోవాలి. ఇవి తర్వాత విచారణలో, ఇన్సూరెన్స్ క్లెయిమ్లో, కోర్టు వ్యవహారాల్లో ఈ ఫోటోలు, వీడియోలు అనేవి చాలా ఉపయోగపడతాయి. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, పోలీసులకు ఫిర్యాదు చేయటం. ప్రమాదం చిన్నదైనా పెద్దదైనా, ముఖ్యంగా గాయాలు లేదంటే అనుకోని పరిస్థితుల్లో మరణం జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అయితే ఇవ్వాలి. చాలా మంది ఏముందిలే సర్దుకుపోదాంలే అని అనుకునే పరిస్థితి అయితే చాలా మందిలో కనిపిస్తా ఉంది. కానీ తర్వాత వైద్య ఖర్చులు పెరిగినప్పుడు బాధ్యత ఎవరిది అన్న విషయంలో తగాదాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకే ఎఫ్ఐఆర్, సంబంధిత కేసు నమోదు కావటం అనేది చాలా ముఖ్యం. అది తర్వాత మీ హక్కులను రక్షించే ప్రధాన పత్రంగా ఉపయోగపడుతుంది. రోడ్డు ప్రమాదాల్లో మరో కీలకమైనటువంటి అంశం ఇన్సూరెన్స్. చాలా మంది వాహనానికి ఇన్సూరెన్స్ ఉన్నా దాని ప్రయోజనం ఎలా పొందాలో తెలియక నష్టపోతుంటారు. ప్రమాదం జరిగిన వాహనం ఇన్సూరెన్స్, బాధితుడి వైద్య బిల్లులు, ఆసుపత్రి రికార్డులు, డిశ్చార్జ్ సమరీ, స్కాన్ రిపోర్ట్లు, మందుల బిల్లులు ఇవన్నీ కూడా సేకరించి భద్రపరచుకోవాలి. ఇవి ఆ తర్వాత, ఎందుకంటే వాటిని గనక వదిలేసామంటే పరిహారం తీసుకునే సమయంలో పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రమాదంలో తీవ్రమైన గాయాలు, శాశ్వత వైకల్యం, అనుకోని పరిస్థితుల్లో మరణం జరిగితే బాధితుడు లేదా అతని మీద ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు చట్టపరంగా పరిహారం కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది చాలా మందికి తెలియనటువంటి విషయం. అంతా అయిపోయింది అనుకుని వదిలేయకుండా సరైన న్యాయ సలహా తీసుకుంటే కుటుంబానికి కొంత ఆర్థిక రక్షణ లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంటి ఆదాయం ఆ వ్యక్తిపైనే ఆధారపడి ఉంటే ఇది చాలా ముఖ్యమైనటువంటిది. రోడ్డు ప్రమాదం అనేది కేవలం ఒక ప్రమాదం కాదు. దాని తర్వాత వచ్చే వైద్య ఖర్చులు, కేసులు, బాధ్యతలు, కుటుంబ సమస్యలు అన్నీ కలిపి ఒక పెద్ద సంక్షోభంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ప్రమాదం జరిగితే గందరగోళం పడకుండా, కన్ఫ్యూజన్ గురి కాకుండా వెంటనే బాధితుడికి చికిత్స అందించాలి. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సాక్ష్యాలు ఏమైనా ఆ స్పాట్ లో కనుకుంటే వాటిని భద్రపరచాలి. ఇన్సూరెన్స్ రికార్డులు, చట్టపరమంగా ఎవరైనా అడ్వకేట్ ను సంప్రదించి సలహా తీసుకోవాలి. ఈ 5 విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమయానికి తీసుకున్నటువంటి చట్టపరమైనటువంటి చర్య బాధిత కుటుంబానికి చాలా పెద్ద ఆధారంగా మిగిలే అవకాశం అయితే ఉంటుంది.